ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఆగస్టు నెల 4వ ఆదివారం ఆరాధనకి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఈ పూట ఆది కాండము 30వ అధ్యాయము ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు చాలండి. మనం ఒక పర్యాయం ఆగి ఆలోచిస్తే లాబానుతో తన అల్లుడైన యాకోబు చెబుతున్న మాటలు, మామగారు నేను నాకున్న పరిస్థితులను రీత్యా నా తల్లిదండ్రులను విడిచిపెట్టి మీ దగ్గరికి రావాల్సింది వచ్చింది. ఇక రావడం కొంతకాలాన్ని మీరు నన్ను పోషించారు, ఖాళీగా ఉండడం మంచిది కాదని నన్ను పశువులు కూడా కాయించారు. కొంతకాలానికి ఇక్కడే ఉంటున్నావు, నాతోనే ఉంటున్నావు కాబట్టి నా పెద్ద కూతురుని ఇస్తాను అన్నప్పుడు కాదు నాకు చిన్న కూతురు కావాలని 7 సంవత్సరాలు కొలువు ఉంటే మోసం చేసి చిన్న కూతురిని కాకుండా పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె లేయా జబ్బు కంటది. తర్వాత చిన్న కూతురు కూడా కావాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయని చెప్పి మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి చిన్న కూతురిని పెళ్లి చేసుకుంటాడు. ఈ భార్యాభర్తలు ఈ ఇద్దరు భార్యలతో యాకోబు మరొక 7 సంవత్సరాలు కాపురం చేసి పిల్లల్ని కంటూ 14 సంవత్సరాలు మామగారి దగ్గర ఉంటున్నాడని చరిత్ర చెప్తుంది. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 21 సంవత్సరాలు, 14 కాదు 21 సంవత్సరాలు. ఒక ఆవిడ కోసం 7, ఇంకో ఆవిడ కోసం 7, ఇంకో వీళ్ళిద్దరు పిల్లలతో ఇంకో 7 సంవత్సరాలు, 3 ఏళ్ళు 21 కనుక 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అల్లుడు గారు అడుగుతున్నారు, మామగారు ఇన్ని రోజుల నుంచి నేను మీ దగ్గరే ఉన్నా, ఏనాడు కూడా నేను మిమ్మల్ని ఏమీ అడగల, అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నాకు కొంచెం ఆస్తి కావాలి. ఎందుకు అని అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నా. వెళ్తూ మీ పిల్లల్ని కూడా నేను తీసుకొని వెళ్తున్నాను కనుక ఈ 21 సంవత్సరాలుగా నేను ఏవేవి చేశానో, ఎంతెంత పని చేశానో దానికి ఏమైనా ఇస్తే నేను పట్టుకొని వెళ్తాను అంటే ఈ మామగారు నువ్వు నా కోసం ఏం చేసావు ఏం చేయలేదు అని చెప్పి దబాయించడం మొదలు పెడతాడు. అప్పుడు యాకోబు చెప్తున్న మాట ఎలా ఉంటుంది, నువ్వు 10 సార్లు నాకు జీతాన్ని మార్చినా నేను బాధపడలా, ఏదో ఒక పులో సింహం వచ్చి ఒక గొర్రె తీసుకెళ్ళిపోతే దానికి నష్టపరిహారము చేసావు, అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట గమనించండి, నేను రాకముందు నీకున్నది కొంచెమే, నేను అడుగు పెట్టిన తరువాత నా పాదము మోపిన తరువాత నువ్వు ఆశీర్వదించబడ్డావు అన్నాడు. నేను ఏమి చెప్పనండి, ఈరోజు మనం పాదం పెడితే ఎలా ఉంటుంది. ఈ లోకానికి ఒక సామెత ఉంది కదా, చెప్పండి ఏంటా సామెత? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎందుకని అంటే కలిసి వచ్చింది అనుకోండి, మహాతల్లి ఏ మాసాన్ని అడుగు పెట్టిందో మా దిశ మారిపోయిందండి అని సాక్ష్యం చెప్తాం. అదే మొత్తం పోయింది అనుకోండి, మహాతల్లమ్మ పెట్టింది పాదం మొత్తం ఊడ్చుకుపోయింది అంటాం. అంటే పాదాల్లో ఏమైనా ఉందా? కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, అయ్యారు కుడికాలు పెట్టి లోపలికి రండి అంటారు. కోడల్లా ఆలోచన చేయండి, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కుడికాలండి అంటారు. ఎడంకాలు ఏం పాపం చేసింది పాపం,
ఏమండి ఆలోచించండి, 2 కాళ్ళు దేవుడే ఇచ్చాడు. అయితే మనం పాదం పెడుతుంటే ఎలా ఉంది? మొత్తం వెళ్ళిపోతుందా, వస్తుందా అన్నది ఈరోజు మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక వ్యక్తిని జీవితాన్ని పాదాలతో పోల్చాడు. యోహాను సువార్త 13 తీయక్కర్లేదు. ఆయన ఆ మేడగదిలో లేచి తన పై వస్త్రాన్ని తీసివేసి నడుములకు రువాలు కట్టుకొని ఒక్కొక్క పాదాలు కడుగుతూ ఉంటే పేతురు అడుగుతా, నువ్వు కాలు కడగడం ఏంటి ప్రభువా అని. నేను చేస్తున్నది నీకు తెలియదు, కానీ ఇది కనుక చేయకపోతే నీకు నాకు పాలు పంపులు లేవంటాడు. ఏమంటాడండి వెంటనే? అప్పుడు కాలు కడిగితే ఏమొస్తుందయ్యా? నా తల కడుగు, నా కాలు కడుగు, నా దేహం కడుగు, మొత్తం కడిగే అంటే స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. స్నానము అనగా బాప్తిస్మము, రక్షణ పొందిన వాడు అడుగులు, మనం నడిచే నడక మన తీరును ప్రకటిస్తుంది, మన నడవడి మన ప్రవర్తనను చూపిస్తుంది. సంతోషంగా వచ్చినప్పుడు ఒకలా నడుస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు ఒకలా నడుస్తాం, దుఃఖం ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తాం. అయితే ఈరోజు మన నడక గురించి కూడా కాదు, ఈ యొక్క యాకోబు అంటున్నాడు, నేను పాదం పెట్టిన తర్వాత నీకు ఆశీర్వాదం అని. మరి ఈరోజు మీ అత్తగారు కానీ, నీ కోడలు కానీ, లేదంటే నీ ఇంటికి వచ్చిన ఒక ఆమె అంటుంది కదా, ఏమని? ఏం పాదం పెట్టావమ్మా? కొంతమంది పాదాలంట ఐరన్ లెగ్ అంట. ఉన్నాయి నిజంగా సార్, ఐరన్ లెగ్. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయములో యెరోబాము అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన చేసిన పొరపాటును బట్టి తన భార్యతో అంటాడు, నువ్వు మారు వేషం వేసుకొని అప్పములు తీసుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళు. ఆయన ముసలాయన వృద్ధుడు ఆకియా. అయితే వెళ్ళి మన బిడ్డ గురించి మాట్లాడు అంటే, చదవమ్మా 12 వచ్చిన. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పోము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. చూసారా? ఆ యొక్క యెరోబాము యొక్క భార్యతో అంటున్నాడు, అమ్మా నేను గుడ్డివాడిని, నన్ను మోసం చేయడానికి వచ్చేవేమో, కానీ దేవుడు గుడ్డివాడు కాదుగా. యెరోబాము చేసిన పాపం బిడ్డ మీదకి వచ్చింది కనుక బిడ్డ ఈరోజు కాయిలా పడ్డాడు, అంటే మంచం మీద పడ్డాడు. నువ్వు పని చేయి, నీ పాదము మీ ఇంటిలో పెట్టగానే నీ బిడ్డ చచ్చిపోతాడు. నువ్వు చేసిన దోషము నీ పాదములో ఉంది. మరొక చోట మరొక మాట రాయబడుతుంది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట. ఈ భార్యాభర్తలు ఎంత అన్యోన్యం అంటే చూడండి ప్రియులారా, పనికి మాల పనులు చేసినప్పుడు కూడా వాళ్ళ అన్యోన్యం పోగొట్టుకోరు కొంతమంది. ఇక్కడ ఎదురుగా స్థలం ఉంటే అమ్ముదాము అని చెప్పి ఆలోచన చేసి, సరే ఒక తీర్మానం, దైవజనులు చెప్పిన పేతురు యోహానులు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఆది అపోస్తులు తమ చరాస్తులు అమ్మి దైవజనుల పాదాల దగ్గర పెడతారు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చారు భార్యాభర్తలు. భర్త అంటున్నాడు, ఏవే ఈ స్థలం అమ్మితే 10,000 కూడా రాదు, ఓ పని చేద్దాం, ఈ స్థలం అమ్మితే ఎంత వస్తుందో అంత దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఆ స్థలాన్ని బేరం పెట్టేటప్పటికి 10,000 అనుకున్నది కాస్త 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఎంత వాళ్ళు దేవుడికి? మీరు చెప్పండి. అది దేవుడికి అని అనుకున్నప్పుడు ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలా? అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇంత దేవుడు ఏం చేసుకుంటాడు, 10,000 కాదు 20,000 ఇస్తాం. 10కి 10 80 మన బీరోలో పెట్టుకుందాం. ఒకవేళ నిన్ను అడిగితే పాస్టర్ గారు 20,000 అని చెప్పు, నన్ను అడిగితే 20,000 అని చెప్తా. ఇద్దరు వెళ్ళారు. ముందు అనుకున్నాడు నేను వెళ్తానే, తర్వాత నువ్వు రా అన్నాడు. ఈయన వెళ్ళి దైవజనుడు పాదాల దగ్గర ఆ మూట పెట్టినప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? తెచ్చావా ఇటువు కానుక అనలా, ఇంతకే అమ్మితివా అన్నాడు. ఏం చెప్పాలి? అప్పుడేం చెప్పాలి కదా, లేదయ్యా కొంత దాచుకున్నాను, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, ఏదో దాచుకున్నాను, కక్కుర్తి పట్టాను అని చెప్పుకోవాలి. ఇంతకే అమ్మితిని అన్నప్పుడు, ఇదిగో నువ్వు దేవునికి అబద్ధం ఆడుచు సాతానికి సన్నిహితుడిగా మారావు.
అని చెబుతూ, కాబట్టి నువ్వు అబద్ధం ఆడినందుకు ఇక్కడే పడి చచ్చిపోతావు అని దైవజనుడు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి అక్కడే పడి చచ్చిపోయాడు. ఆయన పేరు అననీయ. ఈ అననీయ అన్న ఆయన తీసుకొని వెళ్ళి పాతి పెట్టేసి యవనస్తులంట వస్తున్నారు. ఈలోపు వాళ్ళ భార్య వచ్చింది. మా ఆయనేడు చూసుకుంటూ దైవజనుడు చూసి అన్నాడు, అమ్మా ఇట్లా మీ ఆయన ఇప్పుడే కానుక తీసుకొచ్చి ఇచ్చాడు, కానీ నువ్వైనా సరిగ్గా చెప్పు, ఇంతకే అమ్మావా? ముందే మాట్లాడుకున్నారు, అన్యోన్యం పోగొట్టుకోరు కాబట్టి ఇంతకే అమ్మాను అని అన్నప్పుడు చదవండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం దైవజనుడు చెప్తున్న మాట 9-10 వచనాలు. అపోస్తుల కార్య గ్రంథములు 5వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఈ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు. ఎవరి పాదాలంటండి? నీ పెనిమిటిని పాతి పెట్టిన వాని పాదములు వాకిటిలో ఉన్నవి చెప్పాను. చూసారా, ఇక్కడ ఇద్దరు పాదాలు కనబడుతున్నాయి. ఒకటి దైవజనుని పాదాలు కనబడుతున్నాయి, రెండవది సంఘ బిడ్డల పాదాలు కనబడుతున్నాయి. ఎవరి దైవజనుల పాదాల దగ్గర ఆమె పడి చనిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం, కానీ సంఘం అంట పాతి పెట్టబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఈరోజు ఎందుకో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను చెప్పాలనుకుంటున్న మాట, సంఘములో దైవజనుడిగా మేము ఉన్నాం, సంఘములో విశ్వాసులుగా మీరు ఉన్నాం. దైవజనుడు పాదాల గురించి బైబిల్ ఏం చెప్తుంది? రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమపత్రిక 10:15. రోమపత్రిక 10వ అధ్యాయం 15. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సమాధాన సువార్తను మరియు ఉత్తమమైన వాటిని ప్రకటించు అనగా దైవజనుని వారి పాదములెంతో సుందరమైనవి. ఒక దైవజనుడి గురించి రాస్తూ, మీ దైవజనుని యొక్క పాదాలు ఎలా ఉన్నాయంట? సుందరముగా ఉన్నాయి. చూడండి, ఒక మంచి మాట రాశాడు దేవుడు. దైవజనుల యొక్క సువార్త ప్రకటించే వారి పాదాలు ఎలా ఉన్నాయంటే సుందరంగా ఉన్నాయంట. మరి విశ్వాస పాదాలు ఎలా ఉండాలి? యోబు గ్రంథంలో అంటున్నాడు కదా, 29వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 29:6. నేను పెట్టిన అడుగల్లా పడుతుందా? దైవజనుల పాదాలు సుందరంగా ఉన్నాయి అని అన్న దేవుడే విశ్వాసుల పాదాలంటే ఎందులో ఉండాలంట? నేతిలో ఉన్నట్టు ఉండాలంట. చక్కని రుచికరమైన అనుభవాలతో ఉండాలంట. నాకు అనిపించింది ఈరోజు సంఘాల్లో ఎందుకు తమ పాదాలు అంత కృప కలిగినట్లుగా కనబట్టలేదు, అంత మాధుర్యాన్ని కనబట్టలేదు. పాతి పెట్టబడిన వారి పాదాలుగా ఎందుకుంటున్నాయి? యాకోబు వలే నేను అడుగు పెడితే దీవెన అని అనకుండా నీ సంఘాల్లో, నీ ఇంట్లో మాయిదారి అడుగమ్మా, వెచ్చిన వేళ విశేషమమ్మా, నాశనం అయిపోయామమ్మా అని ఎందుకు అంటున్నారు? మన పాదాలు దీవెనకరంగా ఎందుకు లేవు? ఒకే సంఘములో దైవజనుల పాదాలు ఉన్నాయి, ఒకే సంఘములో విశ్వాసి పాదాలు ఉన్నాయి, కానీ దైవజనుల పాదాల దగ్గర ఆమె పడి చనిపోయిన సుందరమైన అనుభవాన్ని చూపిస్తే తన భర్తను పాతి పెట్టి వచ్చిన సంఘపు పాదాలుగా సంఘ విశ్వాసుల పాదాలు ఎందుకు ఉంటున్నాయి? ఎందుకు మరణము? నువ్వు అడుగు పెడితే మరణం ఎందుకు వస్తుంది? నువ్వు అడుగు పెడుతుంటే ఉన్నదంతా ఎందుకు ఊడ్చుకెళ్ళిపోతుంది? రావాలి కదా. మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం కదా, మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కదా. మరి ఎందుకు ఏమీ లేవు అనే మాటలు వస్తున్నాయి మనకి? అంతా ఊడ్చుకు పెట్టుకుపోయింది అన్న మాటలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి ఈరోజు మనం ఆగి ఆలోచించాలి. అంటే మన దైవజనుల పాదాలు సుందరంగా ఉంటే మన పాదాలు ఎందుకు నేతిలో పడినట్లు లేవు? చాలా అనుభవాలు ఉన్నాయి ఇలా చెప్పుకోవాలంటే, దైవజనుడును విశ్వాసికి పోల్చి చెప్పుకుంటా ఉంటే. అయితే ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే,
దేవుడు ఎందుకు దైవజనుల పాదాలు సుందరమని రాశాడు, ఒక విశ్వాసి పాదాల గురించి దేవుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే, ఒక విశ్వాసి తన పాదాలను కాపాడుకోవట్లా. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 3వ వచనం. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా ఓకే, నా పాదములను కడుగుకొంటిని. ఏం చేశారంటే సంఘము తమ పాదములను కడుగుకొంటిమి. నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఏం చేశారు ఇప్పుడు? మురికి, పాపం. దేవుడు మన వస్త్రం అని, నీతి అనే వస్త్రాన్ని, సమాధానం అనే పాదములను కడిగాడు. రక్షణ, మారు మనసు, బాప్తిసముతో దేవుడు శుద్ధీకరించాడు. కానీ వస్త్రాలు మురికవుతున్నాయి, పాదాలు మురికవుతున్నాయి. ఒక విశ్వాసి పాదాలు ఎలా ఉండాలి? ఈరోజు మన అంశం. మన పాదాలు ఎలా ఉంటే మన పాదాలు కూడా సుందరంగా ఉంటాయి, నేతిలో పడినట్టు ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇలాంటి అనుభవాలన్నీ మనం చెప్పుకోవచ్చు. చూడండి, బైబిల్ చెబుతుంది మన పాదాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా నడవాలి, ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే బైబిల్ చెబుతున్న మాట చూడండి ప్రియులారా. 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. మొదటిగా మనం చూసిన వారమైతే విశ్వాసి పాదాలు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అంటే దేవుని గుమ్మములో ఉండాలి, దేవుని మందిరములో ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరములో మనం పాదాలు ఉండాలి. అందుకనే జనవరి 1వ తారీఖున ఎందుకు మనం అందరం గొప్ప ఆరాధన చేసుకుంటాము అని అంటే, మొదటి నెల 1వ తారీఖు మొదటి అడుగు మన మందిరములో నుండి అడుగు పెట్టాలని ఆశ, తృష్ణ. మందిరము ప్రియులారా మనందరినీ తేజోమయ నివాసం ఇది. మనందరినీ కడిగి పరిశుద్ధపరిచింది. ఎందుకంటే మీరు 122వ కీర్తన చదువుకోండి. ఆ మొదటి వచనం కానించి 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు చదువుకుంటే భక్తుడైన దావీదు దేవుని మందిరం మీద ఉన్న తృష్ణ, ఒక ప్రేమ, ఒక ఆతృతతో రాస్తున్నాడు. దావీదేమో చిన్న చితక మనిషి కాదు, రాజు. రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి? ఈరోజు ఎమ్మెల్యే గారికి ఎన్ని పనులు ఉన్నాయి చెప్పండి? మన దగ్గరికి రావాలి, వచ్చి కూర్చోవాలంటే కుదురుతుందా? మన మాట వినమంటే వింటాడా? ఒకవేళ కూర్చున్నా మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని చెప్తాడే. ఒక ఎమ్మెల్యే గారికి, ఒక నియోజకవర్గానికే, ఒక దైవజనుడికే, ఒక స్థాయి ఉన్న ఆయనకే ఖాళీ లేకపోతే రాజుగారికి ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుందండి? కానీ ఎవరైనా సరేనంట, అయ్యా ఈరోజు నేను గుడికి వెళ్ళాలి అని అంటే, యెహోవా మందిరమున కొరకు, అక్కడ రాస్తాడు మొదటి వచనంలోనే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించను. నేను కూడా వెళ్ళాలని ఆశ, నేను కూడా పరుగులు తీయాలని ఆశ. దావీదు గారికి ఏం ఆశ తెలుసా? దేవుని మందిరములో నేను ఉండాలా, దేవుని మందిరములో నేను అడుగు పెట్టాలా. అందుకనే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ చివరి మాట, ఒక మాట అన్నాడు చూడండి. చివరి మాట 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఓకే, దానిని ఆశీర్వదించుము. చూడండి, ఒక రాజుగారి ప్రార్థన ఏంటో తెలుసా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఎందుకు మన పాదాలు ఆశీర్వాదకరంగా లేవు? దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వర్ధిల్లింపచేసే దేవుడు. మనల్ని దీవించడానికి వస్తున్నప్పుడు మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం. ఆదివారం దేవుని మందిరంలో ఉండవలసిన మన పాదాలు ఏమండి, లోకములో లోకపు ఆశల కొరకు, లేదంటే ప్రియులారి వేరే చోట, వేరొక చోట ఉండడం మనం గమనిస్తున్నాం. 23వ దావీదు కీర్తన 6వ వచనం అంటాడు కదా, చిరకాలము నాకు కోరిక ఉండిపోయింది, యెహోవా మందిరములో నేను నివసించాలి అనే కోరిక నాకు ఉండిపోయింది అంటాడు దావీదు. చిరకాలం
మనం ఎంతకాలం ఉంటున్నాం దేవుని మందిరంలో? అమ్మా అలా కాదమ్మా, 7ంటికి రండి అమ్మా, 9ంటికి పంపించేస్తానమ్మా అనేక మీకు చెప్తున్నా. ఎన్ని గంటలండి? ఎన్ని గంటలు చెప్పండి, మాట్లాడదే. 2 గంటలైనా అంతకంటే ఎక్కువ ఉందా? ఒక్క 2 గంటలు దేవుని మందిరానికి రండమ్మా, 24 గంటల్లో 2 గంటలు దేవునికి ఇవ్వండి అమ్మా అంటేనే 2 గంటలా అని అంటామే మనం. దావీదు మహారాజుకు కోరిక ఏంటో తెలుసా? నేను రాజునైపోయాను అనవసరంగా. నేను రాజు అయిపోవడం అనవసరం అంట. నేనైతే ఒక సామాన్య వ్యక్తులైతే అసలు నేను ఎక్కడుండేవాడిని? మొత్తం 24 గంటలు దేవునికి ఇచ్చేద్దును. నన్ను అనగలవా మాట? ఆలోచించాను. కనీసం ఒక్కరోజైనా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీరు ఇలా అన్నాను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మీకు మందిరం ఎంత దూరంలో ఉంది? కనీసం ఒకసారైనా తలుపేసి ఉంటుందా? చెప్పాలి. ఏనాడైనా కృష్ణ గారు కానీ మేము కానీ తాళం వేసామా? పొలం కదా మీరు ఏమైనా వేసారు? తాళం ఏమైనా? తాళం కూడా తీసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నా? 24 గంటలు 365 రోజులు దేవుని మందిరం ఎవరైనా రావచ్చు, ఎంతసేపు అయినా. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మీరు వచ్చి కూర్చొని దేవుని స్థుతిలో ప్రార్థన చేసుకుంటున్నారు? ఒకప్పుడు మందిరం లేనప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి మీరే వాస్తవంగా? మరి వచ్చిన తర్వాత సార్ అంత తేడా అది. కాబట్టి గమనించండి, ఆశీర్వాదం ఎందుకు లేదయ్యా అంటే మనలో ఉన్న లోపం. మందిరం దగ్గరగానే ఉంది, దేవుడి దగ్గరగానే ఉన్నాడు, మన ఇల్లు దగ్గరగానే ఉన్నాయి, అన్ని సమీపంగా ఉన్నప్పుడే మనకి పనుల భారం ఎక్కువైపోతా ఉంటాయి. దావీదు ఈరోజు మనకు పాఠం నేర్పుతున్నాడు. కనీసం ఒక దినానికి 5 నిమిషాలైనా దేవుని మందిరానికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని కాసేపు కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుంది మందిరం. దేవుని మహాకృప ఈ వసంతవాడ మందిరమే కానివ్వండి, విరమగుంట మందిరమే కానివ్వండి, దేవుడు మనకి ఎంత ప్రశాంతంగా ఇచ్చాడంటే అస్సలు గోలు ఉండదు, అరుపులు ఉండదు, కేకలు ఉండదు, కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మనకు మట్టిగా అలాంటి అనుభవాలు లేవు. అందుకనే మన పాదాలు దీవెనకరంగా లేవు. ఎందుకంటే మన పాదాలు ఏమండి ఆలోచన చేయండి, కిరాణా షాపులకు వెళ్తున్నాయి. మన పాదాలు ప్రియులారా ఆలోచన చేయండి, ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్తున్నాయి. ఇవన్నీ చెప్పకూడదు లేక. కానీ ఎక్కడ ఉండట్లేదంట? దేవుని మందిరంలో ఉండట్లేదంట. కాబట్టి రోజుకొకసారైనా చెప్పండి, ఎన్నిసార్లు? 10 సార్లు వద్దు, రోజుకొకసారైనా మీ పాదాలు ఎక్కడ పెట్టండి చెప్పండి? దేవుని మందిరంలో పెట్టండి. నీ పాదాలు దేవుడు ఏం చేయబోతున్నాడంట చెప్పరే? ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పాదాలు దేవుని మందిరంలో ఉండాలి. ఆ మందిరంలో ఉంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక 2వ అనుభవం దగ్గరికి వస్తున్నా. చదవండి ప్రియులారా, చదవండి. దేవుని వాక్యం చదివిస్తుంది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 26:12. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమభూమి అంటే ఏ ప్లేన్, సమానంగా ఉండే భూమి. అంటే సమానంగా ఉండే భూమి అంటే అర్థం ఏంటి? కొన్ని భూములు ఎలా ఉంటాయి? ఎత్తు పల్లాలు. అంటే నా భూమి, నేను వేసే పాదం కిందకు ఉందనుకోండి ఒరిగిపోతా, ఎత్తుగా ఉందనుకోండి హెచ్చించబడతా. అంటే మన పాదాలంట లోయ అని పిలువబడతా. పాపంలోనూ ఉండకూడదు. లోయ దేన్ని చూపిస్తుంది? ఒకసారి సొలొమోను మహారాజు ప్రార్థన చేసుకుంటున్నాడు. అగూరు అనే వ్యక్తి చేత ఉపదేశం పొందుతూ ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన వచ్చిందంట. ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను అన్నం తినేటప్పుడు నాకు అన్నం తక్కువ పెట్టద్దు. ఎందుకని? ఆకలేసినప్పుడు తిడతానేమో, నిన్ను ఆకలేస్తుంది ఇంకా చాలలేదు తిడతానేమో, అలా అని చెప్పి ఎక్కువ పెట్టద్దు. ఎక్కువైపోతే నిన్ను ఇంకా నేను గర్విస్తానేమో. ఎలా ఉంచాలంట? సమతూలము అనగా
మన పాదాలు కొండ మీద ఉన్నాయనుకోండి, అంటే కొండ మీద ఉండడం మంచిదే, ఎత్తైన స్థలం. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మెరక పల్లం అనే రెండు ఉంటాయి. పల్లంలో ఉంటే పాపానికి సూచన, మెరకగా ఉంటే హెచ్చింపుకు సూచన. కిందకు వచ్చినా దేవుడిని తిడతాం, పైకి వెళ్ళినా దేవుడిని మర్చిపోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే సమతూలమైన ఒక లెవెల్ గ్రౌండ్ అంటారు ఒక ఆయన, ఒక ప్లేన్ గ్రౌండ్. పాపములో పడకుండా సమానత్వంలో మనం ఉండాలి. మన జీవితం అంట సమానంగా వెళ్ళిపోవాలంట. పాపము లేని నిష్కలంకమైన జీవితం. అటు హెచ్చింపు ఉండక్కర్లా, ఇటు తగ్గింపు అక్కర్లా. ఓ భక్తుడు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను అన్నాడు. ఏం చేస్తాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతోషిస్తా. ఎందుకని? తక్కువిస్తే నేను తిడతానేమో, ఎక్కువిస్తే మర్చిపోతాను. తక్కువిస్తే తిడతా, ఎక్కువిస్తే మర్చిపోతా. కాబట్టి నన్ను ఏం చేయొద్దు, అటు హెచ్చించవద్దు, ఇటు తగ్గించవద్దు. నేను ఎలా ఉంటే బాగుంటుందో అలాగే. కాబట్టి గమనించి, తినవారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మూడోది మనం గమనించిన వారమైతే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. ఇక్కడేమంటున్నాడు? 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 21. ఆయన పాపము చేయలేదు. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఓకే. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, బదులు దూషింపలేదు, బెదిరింపక దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మూడవది ప్రియులారా, మన పాదాలు మందిరంలో ఉండడం కాదు, మన పాదాలు పాపంలో పడిపోవడమే కాదు, లేదా హెచ్చింపబడడం కాకుండా, మూడవది మన పాదాలంట ఆయన అడుగు జాడల్లో ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? మీరు బాగా చదివితే ఏబు గ్రంథం 23:11 ఒకసారి చదవండి, అర్థమైంది. ఏబు గ్రంథము 23:11 అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. 23:11 నా పాదములు. చూడండి, ఇక్కడ మనకు రాస్తున్నాడు పేతురు మహాశయుడు, మన పాదాలంట ప్రభు అడుగు జాడలో ఉండాలని ఏబు భక్తుడు చెప్తున్నాడు. అలాగే పేతురు భక్తుడు కూడా యేసయ్యే తన అడుగు జాడలు మనకిచ్చి వెళ్ళాడు. మనము కూడా నడిస్తే గెడిస్తే ఎలా నడవాలి? ఇప్పుడు వర్షాకాలం ఇది, మనకు మొత్తం బురద అయింది అనుకోండి, ఆ బురద దాటుకుంటూ వెళ్ళాలంటే మనం పని చేస్తాం. మన ముందు ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళారా, అలాంటి పాదాలు ఏమైనా చూసి వెళ్తాం. ఎందుకని? ఎక్కడ జారిందో, ఎక్కడ గట్టిగా ఉందో ఆ అడుగులు మనకి చెబుతాయి, సూచన. అలాగే యేసు క్రీస్తు ప్రభువారి అడుగు జాడలో మనం నడవాలంటే 4 లక్షణాలు పేతురు భక్తుడు చెప్పాడు. యేసయ్య వేసిన 4 అడుగులేంటో తెలుసా? లేదా ఆయన అడుగు జాడలో నడిచేవాడు నడవలసిన అడుగులు ఏంటంటే, ఒకటి ఆ 21, 22 వచనాలు అంటాడు కదా, ఆయనలో పాపము లేదు అంటాడు. మొదటి అడుగు ఏంటంట? యేసయ్యను పోలి నడిచే మనలో ఏముండకూడదంట? పాపం ఉండకూడదంట. అపోస్తుడైన పౌలు తిమోతికి సాక్ష్యం చెప్తాడు. 1వ అధ్యాయం 1 తిమోతి 1:12 పూర్వము. ఎప్పుడంట? పూర్వం అంటే ఎప్పుడు? అయ్యే ఇంతకు ముందు అంటాం. ఇంతకు ముందు నేను ఎలా ఉండేవాడిని? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అంటున్నాడు. 3 సాక్ష్యాలు చెప్పాడు ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు. ఏమని? ఒకప్పుడు నేను తిట్టేవాడినండి, ఒకప్పుడు నేను కొట్టేవాడినండి, ఒకప్పుడు చంపేసేవాడిని. ఈరోజు సంఘాలు ఇవే ఉన్నాయి. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మాటలతో హింసిస్తున్నాం, చేష్టలతో మనుషులు పొడి చేస్తున్నాం, మన బుద్ధితో చంపేస్తాం. నిజమా లేదా? అది మీరు పరీక్షించుకోవాలి. యేసయ్య మనకిచ్చిన అడుగు జాడలేంటి? ఒకరి మీద సొనగమనా, ఒకరిని తిట్టమనా, ఒకరిని నిందించమనా అంటే తప్పు.
మన దావీదు మహారాజు గారు చూస్తే సౌలుని చంపే అవకాశం దావీదుకు వచ్చినా ఏం చేయలేదు, అభిషేకుడిని నేను ముట్టనే. మనం తిట్టేత్రం పట్టుకొని మన పక్కనున్న విశ్వాసం తిట్టేత్రం అలాంటి దానివి ఎలాంటి దానివే అంటున్నాం. మనం దూషకులుగా ఉండకూడదు, మనం హింసకులుగా ఉండకూడదు. నేను ఎక్కడ దూషిస్తున్నానండి? మాటలతో దూషించకూడదు, మాటలతో హింసించకూడదు, మాటలతో హాని చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువాని గురించి పేతురు చెప్తున్నాడు, ఆయన యేసుల మొదటి అడుగు పాపము లేదు ఆయనలో. రెండోది ఏంటంట? కపటము లేదు. ఏమి లేదంట? సంఘాల్లో కపటం ఉండకూడదు. అత్తగారి దగ్గర కపటంగా, మామగారి దగ్గర కపటంగా, కోడలో ఉన్నారా? లేనిపోయింది. గమనించండి. నువ్వే కోళ్ళ, నువ్వే అత్తలేదుగా, నువ్వే అత్త. గమనించండి ప్రియులారా, కపటంగా ఉండకూడదు. ఆ మూడోది ఏంటంట? దూషించకూడదు. నాలుగోది ఏంటంట? శ్రమ పడాలే కానీ హింసించకూడదు. 4 అడుగులు యేసుక్రీస్తు ప్రభు వారు నడిచి చూపించి మనకంటే ఏమి ఇచ్చి వెళ్ళారంట? అడుగు జాడలు ఇచ్చి వెళ్ళాడంట. మనం కూడా ఏం చేయాలి? ఈ లోకం అనే బురదలో కపటము లేకుండా, పాపము లేకుండా, దోషణ లేకుండా, హింస లేకుండా జీవించాలి. అలాగా ఊరుకోండి పాస్టర్ గారు, యేసయ్య దేవుడు కాబట్టి చేశాడు, నాకెక్కడ కుదిరింది అంటారా? యేసయ్య కూడా మానవుడిగా భూలోకానికి వచ్చి ఇవన్నీ చేశాడు. అర్థమైందా? నాకెక్కడ ఇద్దని అనమాకండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనవలే రోధించాడు, ఏడ్చాడు, పడుకున్నాడు, తిన్నాడు, శ్రమ అనుభవించాడు, మరణించాడు, కానీ దేవుడిగా తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అలా చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు. మొదట ఏం చెప్పుకున్నాం? మన పాదాలు ఎక్కడ ఉండాలి అంటే ప్రియులారా, దేవుని మందిరములో, ఆయన గుమ్మములో ఉండాలి. రెండోది సమభూమిలో ఉండాలి. మూడవది ప్రియులారా, దేవుని యొక్క అడుగు జాడల్లో ఉండాలి. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, అష్షూరు అనే వాడికి మోషే దీవిస్తూ మాట అంటున్నాడు. 33:24 ఆషేరు అనే వాడిని చెప్తూ, తన పాదములను తైలములో ముంచుకొనెను అంటున్నాడు. నా చివరి మాట అమ్మా. ఇంకా పైన 25 వచనం పై లాస్ట్ లైన్ ఉంటుంది చూడండి. 24 లాస్ట్ లైన్, తన పాదములను తైలములలో ముంచుకొనెను. 24వ వచనమే లాస్ట్ లైన్ లో చదువుకుంటే తైలములో ఉన్నాయి. ఇది చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. తైలము అంటే దేనికి సూచన? అభిషేకము, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, ఇవన్నీ సూచన. అంటే మనం నడిచేటప్పుడు అంట దేవుని ఆత్మతో నడిపించబడాలి. రోమపత్రిక 8లో ఉంది కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు రాయబడుతుంది. కాబట్టి దేవుని ఆత్మలో మనం నడవాలి. అప్పుడే మనం పాదలు పెట్టిన ప్రతి చోట ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం దేవుని మందిరంలో నడవాలి, అప్పుడు మన పాదాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దైవజనులు కూడా ఎక్కువ దేవుని మందిరంలో ఉంటారు. రెండవది, మాకు సమానత్వం. ఏ స్థితి వచ్చినా మేము ఎలాగైతే సర్దుకుంటామో అలాగే సంఘము కూడా ప్రియులారా సమభూమిలో సాగిపోవాలి. మూడవది, ఒక దైవజనుడు మాదిరిగా ఉండడానికి మేము క్రీస్తుని పోలి నడుస్తాము, మీరు కూడా ఎలా పోలి నడవాలి? క్రీస్తుని పోలి నడవాలి. నాలుగవది, మేము ఎప్పుడు అభిషిక్తులుగా ఉండేటట్లు రేయి పగలు పరిశుద్ధతతోనూ పరిశుద్ధాత్మలోనూ ఎలాగైతే లీనమవడానికి ప్రయత్నిస్తామో సంఘము కూడా అంట పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అనే 2 అనుభవాలతోనూ కూడా ఏమవ్వాలంట? మనకున్న 2 పాదాలు, ఒకటి పరిశుద్ధతను, ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపిస్తున్నాయి. అలా మనం కూడా ప్రియులారా దైవజనుల వలె సుందరముగాను దేవుని అడుగు జాడల్లో ప్రియులారా ఆశీర్వాదకరముగాను నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒకటి పాదాలు కొండ మీద ఉన్నాయి, హెచ్చించే జీవితాన్ని చూపిస్తుంది. ఇలా చెప్పుకుంటే చాలా పాదాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు చాలు ముగిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో శ్రమపడి మరణించింది శాపకరమైన స్థలంలో ఉండడానికి కాదు. నీ పాదాలంట యాకోబు చెప్తున్నట్లు నేను పాదము పెట్టిన చోటల్లా ఎలా ఉండాలి చెప్పండి? సర్వనాశనం అయిపోవాలి. అంతేనా? ఆశీర్వదించబడాలి. అడుగు పెట్టి మన అడుగులో దేవుడు, మన పాదాలను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. తల వంచని ప్రార్థన.